ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో పాల్గొంటున్న మిస్ తెలంగాణ, మిస్ ఏపీ ఫైనలిస్టులు హైదరాబాద్ లో సందడి చేశారు. ఐఎన్ఎఫ్డి ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులతో ముచ్చటించారు. అందాల పోటీలకు రాష్ట్రం నుంచి ప్రజ్ఞ అయ్యంగార్, ఏపీ నుంచి సాయి లిఖిత రిప్రజెంట్ చేస్తున్నారు. ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలవడమే లక్ష్యమంటున్న మిస్ ఇండియా తెలంగాణ 2022తో రిపోర్టర్ హరిత ఫేస్ టు ఫేస్. VLCC ఫెమినా మిస్ ఇండియా 2022కి మన తెలంగాణ అమ్మాయి సెలెక్ట్ అయింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం ప్రజ్ఞతో. హాయ్ ప్రజ్ఞ. అండ్ ఫెమినా మిస్ ఇండియా అనేది చాలా బిగ్ పేజెంట్. దీనికి మన స్టేట్ నుండి రిప్రజెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ముందు జరిగే వాటిలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఫ్యూచర్ గురించి ఏం జరుగుతుంది, నేను ఎలా నా బెస్ట్ ఇవ్వగలుగుతాను, మన తెలంగాణని ఇండియాలో ఎలా రిప్రజెంట్ చేస్తాను, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ దీనికి ఎంట్రీ ఎలా జరిగింది, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? సో దీనికి బేసిక్లీ ఎంట్రీ ఆన్లైన్ అయింది. సో ఆన్లైన్ 3 వీడియోస్ పంపించాము. ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పంపించారు. అండ్ తర్వాత స్టేట్ ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేశారు. అండ్ స్టేట్ ఫైనలిస్ట్ ఏమన్నా ముంబై వెళ్ళారు. సో ముంబైలో ఆడిషన్స్ జరిగాయి మళ్ళీ మా అందరికీ. అండ్ తర్వాత ఇప్పుడు స్టేట్ విన్నర్స్ని అనౌన్స్ చేశారు ఒఫీషియల్గా. అండ్ ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2022. ఎన్ని ఎంట్రీస్ నుంచి మీరు దీంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది? They were over 2,500 plus entries a year. సో తెలంగాణ నుంచి కూడా చాలా ఎక్కువ మంది, అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ కానీ పుట్టింది ఆంధ్ర, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. సో అలా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట తెలంగాణలో. సో అండ్ ఎలా చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఒక బ్యూటీ పేజెంట్కి వెళ్తున్నామంటే మీరు ఫిజికల్గా, మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? నిజంగా నాకు నడవడం బేసిక్లీ హీల్స్లో అస్సలు అలవాట్లేదు. నేను ఎలాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్నానంటే, ఎక్కడైతే కార్పొరేట్ జాబ్, అందరూ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బేసిక్ ఫ్యామిలీ అనమాట. సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఇంకా చెప్పాలంటే. సో పేరెంట్స్ని కన్విన్స్ చేయడం చాలా టైం పట్టింది నాకు. ఫస్ట్ ఫ్యాషన్ డిజైన్కి కన్విన్స్ చేశాను, తర్వాత ఇప్పుడు మోడలింగ్ అండ్ ఫెమినా మిస్ ఇండియాకి కన్విన్స్ చేశాను. కానీ ఇప్పుడే వాళ్ళు గర్వంగా అందరికీ చెప్పుకుంటున్నారు, మా అమ్మాయి విన్ అయింది. కానీ అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఇంకా స్టూడెంట్, ఇప్పుడు 2nd year చేస్తున్నాను INIFDలో ఫ్యాషన్ డిజైన్. ఇది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అనమాట. ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాకల్టీ ఆర్ అమేజింగ్. నేను ఇప్పుడు ఇంకా చేస్తున్నాను, 2nd yearలో ఉన్నా, ఇంకొక ఇయర్ ఉంది. సో ఫ్యాషన్ డిజైన్. చిన్నప్పటి నుంచే మీకు ఇట్లా ఒక అందాల పోటీలో పాల్గొనాలని ఉండేనా, లేదంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు ఎప్పటి నుంచో గ్లామర్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ఎప్పటి నుంచో కోరిక అనమాట. టీవీలో అవన్నీ యాడ్స్ అవన్నీ ప్లే అవుతుంటే సబ్ కాన్షియస్లీ నన్ను కూడా అలా చూసుకున్నాను, నేను కూడా అక్కడ ఉంటాను ఒక రోజు అని. కానీ మనుషి చిల్లర్ విన్ అయినప్పుడు 2017లో స్పెషలీ ఇండియా కోసం మిస్ వరల్డ్ విన్ అయ్యారు 17 లాంగ్ ఇయర్స్ తర్వాత. సో దాట్ గేవ్ మీ ఫుల్ జోష్ అనమాట. ఇంకా అంటే ఆమెలో నేను చూసుకున్నాను, ఐ నో ఐఎమ్ స్టాండింగ్ దేర్ అని. సో నాకు కూడా ఇలా ఇండియాని స్టేజ్ మీద పిలిపించుకోవాలని, ఇండియాని ప్రౌడ్గా రిప్రజెంట్ చేయాలని. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్. కానీ మామ్ అండ్ డాడ్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు నాకు, స్పెషల్లీ అమ్మ అయితే. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మొత్తానికైతే తెలంగాణ నుంచి మిస్ ఇండియా ఫైనల్స్కి వెళ్ళడం చాలా ఎగ్జైటింగ్గా ఉందని ప్రజ్ఞ చెప్తున్నారు. అంటే అందాల పోటీలో పాల్గొనడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండడమే కాకుండా వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కల్చర్ని కూడా ఇండియా నేషనల్ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ చేయడం ఎగ్జైటింగ్గా ఉందని చెప్తున్నారు. ఇది ఫెమినా మిస్ ఇండియా తెలంగాణతోటి ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.